హాయ్ అండి, లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూ అయితే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. రైనీ సీజన్, వింటర్ సీజన్ లో ఇవైతే బాగా యూజ్ అవుతాయండి. ఎస్పెషల్లీ ఇవి ఎర్లీ మార్నింగ్ బాక్సులు కట్టాలి అనే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి. నేను ఒకప్పుడు ఫాలో అయ్యేదాన్ని, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. రైనీ సీజన్ ఎస్పెషల్లీ వింటర్ లో మార్నింగ్ లెగవాలంటే అసలు లెగవలేము, కొంచెం బద్ధకంగా కూడా ఉంటుంది. ఈవెన్ టైం కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఆ టైంలో యూజ్ అవుతాయండి ఇవైతే. అవే ప్రీ ప్రిపరేషన్స్ అండి. రేపు ఏం వంట చేయాలి అనేది ముందే ప్లాన్ చేసుకొని వాటికి కొన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే గనక ఎర్లీగా లెగవలేకపోయినా గానీ అస్సలు రష్ ఉండదు. ఈ రోజు కిడ్స్ కి ఏం పెట్టాను, వాటిల్లో నేను ముందు రోజు ఏం చేసుకున్నానో చూపిస్తాను. ఈ రోజు అయితే టమాటా శనగపప్పు కూర చేశాను. బ్రేక్ఫాస్ట్ కి వచ్చేటప్పటికి దోశ, ఆనియన్ చట్నీ చేశాను. వీటికి నేను ప్రిపరేషన్స్ ఏం చేసుకున్నానో చూపిస్తాను. ముందు రోజు నైటే ఆనియన్ చట్నీ ముందు రోజే చేసి పెట్టేసాను. దీన్ని 2 days ఉన్నా గానీ అసలు పాడవదు. ఇక్కడ దోశ బ్యాటర్ యూజువల్ గా అయితే దోశ పిండి ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అది రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత దోశ పిండి తీసి అప్పుడు దోశలు వేసుకోవాలి. ఇప్పుడైతే దోశ పిండి నెక్స్ట్ డే కి ఎంత కావాలో అంత తీసేసుకొని మూత పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే జస్ట్ సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని దోశలు వేసేసుకోవటమే. ఇక ఈ రోజు కూరలోకి అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది ముందు రోజే మిక్సీ వేసుకొని దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసేసాను. మరికొన్ని ప్రీ ప్రిపరేషన్స్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.